ఒకసారి ఊహించండి, మనం రోజు కారులో పోసే పెట్రోల్ స్థానంలో చెరుకు పొలాల నుంచి తయారైన ఇంధనం పోస్తే ఎలా ఉంటుంది? విదేశాల నుంచి చమురు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకపోతే ఇండియాకు చాలా భారం తగ్గినట్టే కదా. పర్యావరణాన్ని పాడు చేసే కార్లు ఇకపై కాలుష్యాన్ని తగ్గిస్తే హ్యాపీనే కదా. అయితే ఇదేదో భవిష్యత్ ఆలోచన కాదండి, ఇండియా రోడ్లపై కనిపించనున్న వాస్తవం. భారత ఆటోమొబైల్ రంగంలో ఒక కొత్త ప్రయోగం ప్రారంభమైంది. పెట్రోల్ మాత్రమే కాకుండా అత్యధిక స్థాయిలో ఇథనాల్ ఆధారిత ఇంధనంతో కూడా నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు భారత మార్కెట్లోకి దూసుకొచ్చింది. దేశపు మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు లాంచ్ తో మారుతి సుజుకి ఇండియాలో కొత్త విప్లవానికి కారణమైంది. ఇంతకీ ఈ కారుతో వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇది అర్థం కావాలంటే ముందుగా ఇథనాల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. చెరుకు, మొక్కజొన్న, బియ్యం, ఇతర ధాన్యాల నుంచి తయారయ్యే ఆల్కహాల్ ఆధారిత బయోఫ్యూయల్ నే ఇథనాల్ అంటారు. అంటే ఇది భూమిలో లక్షల సంవత్సరాలుగా ఏర్పడిన క్రూడ్ ఆయిల్ కాదు. ప్రతి సంవత్సరం పంటల ద్వారా మళ్లీ ఉత్పత్తి చేయగలిగే పునరుత్పాదన ఇంధనం. ఇక్కడే ఈ టెక్నాలజీ ప్రత్యేకత దాగి ఉంది. ప్రస్తుతం భారత్ ఉపయోగిస్తున్న పెట్రోల్, డీజిల్లో పెద్ద భాగం విదేశాల నుంచి వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే ఇండియాపై నేరుగా ప్రభావం పడుతుంది. కానీ ఇథనాల్ను భారత్లోనే తయారు చేయవచ్చు. అంటే ఇంధన భద్రత పెరుగుతుంది, విదేశీ మారక ద్రవ్య వ్యయం తగ్గుతుంది, రైతులకు కొత్త మార్కెట్ లభిస్తుంది. ఇంతకీ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు అసలు ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకోవాలి. సాధారణ పెట్రోల్ కారులో అధిక ఇథనాల్ వాడటం సాధ్యం కాదు. ఎందుకంటే ఇథనాల్ రసాయనిక లక్షణాలు పెట్రోల్ కంటే భిన్నంగా ఉంటాయి. ఇది ఎక్కువ తేమను గ్రహిస్తుంది, కొన్ని లోహ భాగాలపై ప్రభావం చూపుతుంది. అందుకే ఈ కారులో ప్రత్యేకమైన ఫ్యూయల్ లైన్లు, ఇంజెక్టర్లు, సీల్స్, సెన్సార్లు, ఇంజిన్ మేనేజ్మెంట్ సిస్టమ్లు అమర్చుతారు. ఇక ఈ టెక్నాలజీలో మరో ఆసక్తికర అంశం ఉంది. ఇథనాల్ యాక్టెన్ రేటింగ్ పెట్రోల్ కంటే ఎక్కువగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇంజిన్ లో మెరుగైన దహన ప్రక్రియకు అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని పరిస్థితుల్లో మెరుగైన పవర్ కూడా లభిస్తుంది. అందుకే ప్రపంచంలోని బ్రెజిల్ లాంటి దేశాలు ఎన్నో సంవత్సరాలుగా ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీని విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. పర్యావరణ పరంగా చూస్తే ఈ టెక్నాలజీ మరింత ప్రాధాన్యం ఉంది. పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్లు, ఇతర కాలుష్య కారకాలు వాయు నాణ్యతను దెబ్బతీస్తాయి. అధిక ఇథనాల్ మిశ్రమాలతో నడిచే వాహనాల్లో ఈ ఉద్గారాలు భారీగా తగ్గే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే నగరాల కాలుష్య నియంత్రణకు ఇది ఒక అదనపు ఆయుధంలా మార్చవచ్చు. అయితే ఈ కథలో మరో కోణం కూడా ఉంది. దీనికి కొన్ని సవాళ్లు ఉన్నాయి. మొదటిది మైలేజ్. ఇథనాల్లో శక్తి సాంద్రత పెట్రోల్ కంటే కొంత తక్కువగా ఉంటుంది, కొద్దిగా ఎక్కువ ఇంధనం అవసరం కావచ్చు. రెండోది ఇంధన లభ్యత. ప్రస్తుతం దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ అందుబాటులో వస్తుంది, కానీ E85 లేదా E100 పంపులు ఇంకా అందుబాటులో లేవు. అంటే టెక్నాలజీ సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలు కూడా సమాంతరంగా అభివృద్ధి చెందాల్సి ఉంది. మరో విమర్శ కూడా ఉంది. ఇథనాల్ తయారీ కోసం పెద్ద మొత్తంలో చెరుకు లాంటి పంటలు అవసరమవుతాయి. చెరుకు సాగుకు నీటి వినియోగం ఎక్కువ కాబట్టి భవిష్యత్తులో ఇథనాల్ ఉత్పత్తి పెరిగితే నీటి వనరులపై ఒత్తిడి పెరుగుతుందా అనే చర్చ కూడా నిపుణుల మధ్య కొనసాగుతుంది. ఇథనాల్ను అద్భుత పరిష్కారంగా చూడడంతో పాటు దాని ప్రభావాలు కూడా అంచనా వేయాల్సి ఉంటుంది. అయితే ఏదేమైనా కానీ భారత్ రోడ్లపై ఇంధన విప్లవం నెమ్మదిగా ప్రారంభమైంది. ఈ విప్లవంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు కీలక పాత్ర పోషించే అవకాశాలు ఇప్పటికైతే స్పష్టంగానే కనిపిస్తున్నాయి.